హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ రాజకీయ పార్టీలు ఒకరికొకరు దిగజారి వ్యక్తిగత దూషణలు చేసుకోవడాలు, ఒకరు మించి ఒకరు ఒక మాట అంటే అంతకు డబుల్ మాటలు వీళ్ళు అనడం మనం చూస్తూనే ఉన్నాం. ఇటీవల రోజా గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఆడవాళ్ళని చూస్తే ఆగలేడని చెప్పేసి వ్యాఖ్య చేయడం, వెంటనే ఆమె మీద కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. రోజాను కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమె కూడా మగవాళ్ళని చూస్తే రెచ్చగొడుతుందని, ఆమె ఆగలేదంటూ రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. ఈ వివాదం అంతా ఎట తీస్తుంది, అసలు ఎందుకు దారి తీసిన పరిస్థితులు ఇవన్నీ, రోజా గురించి కానీ ఈ జనసేన వ్యాఖ్యల గురించి కానీ ఇప్పుడు మనతో ఉన్నటువంటి ఇమ్మండి రామారావు గారితో పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే బాబు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ని విమర్శిస్తుంటారో వాళ్ళ మీద ట్రోల్ చేయడం, రోజా అంటే మాత్రం రోజా యొక్క మాట కూడా ఉంచుకోకుండా అంతకు ఎక్కువ విమర్శలు చేస్తూ ఉంటుంది. ఈ రోజు ఏం చేసింది రోజా గారు అంటే, పవన్ కళ్యాణ్ ఆడవాళ్ళని చూస్తే ఆగలేడు అంటూ ఒక వివాదాస్పద వాక్యాన్ని సెటైరికల్గా ఈ వెంటనే రోజా మీద కూడా రివర్స్గా వీళ్ళు ట్రోలర్స్ ఆమె అసలు మగవాళ్ళని చూస్తే ఆగలేదంటూ వాక్యం చేస్తున్నారు. ఇదంతా కూడా ఎలా చూడాలి అసలు? ఇది చిలికి గాలివాన్ అయ్యిందని ఒక సామెత ఉంది కదా, అలా చాలా కేవలం ఏదో తెలుగుగా మాట్లాడుతున్నాను, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని బజార్ని పడేశాను అని పైశాచిక ఆనందం అంటే అట్లాంటి ఆనందాన్ని పొందుతుందే కానీ దీనివల్ల ఆవిడ ఇమేజ్ ఎంత డ్యామేజ్ అయిందో తెలుసుకోలేకపోతుంది. నేను రోజా గురించి మాట్లాడకూడదు అనుకున్నప్పుడు కూడా ఎలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మాట్లాడకుండా ఉండలేరు. నేను సినిమా ఫీల్డ్లో చాలా సీనియర్ అనమాట. మా కళ్ళ ముందు రోజా వచ్చింది. రోజాకి ప్రేమ తపస్సులో ఒక క్యారెక్టర్ ఇచ్చినటువంటి శివప్రసాద్ నా సినిమాలో ముద్దుల చెల్లెల్లో ఒక క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ చేశాడనమాట. అప్పుడు రోజా గురించి శివప్రసాద్ ఏమి చెప్పేవాడో నేను చెప్పవలసిన అవసరం లేదు, రోజాకి తెలుసు. రోజాని హీరోయిన్గా ఎలా ఉపయోగించుకున్నాడో రోజాకి తెలుసు. రోజా చామంతి తర్వాత సెలవుమణిని పెళ్లి చేసుకున్న తర్వాత, సెలవుమణి సినిమాలో దెబ్బతిన్న తర్వాత ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయి ఎంత కన్నీరు మున్నీరుగా ఏడ్చి నా కుటుంబాన్ని నేను పోషించుకోలేని పరిస్థితి వస్తుంది, నా మీద మీరు నిందలేస్తారా అని చెప్పడం కూడా నేను మర్చిపోలేను. నీ తాలూకు అన్నయ్య కుమారస్వామి అప్పులు పాలైపోయినప్పుడు నువ్వు ఈ అప్పులు తీర్చడం కోసం ఎంత కష్టపడ్డావో నీ మనస్సాక్షికే తెలుసు. అలాగే మంచి మంచి సినిమాలు ఇచ్చిన ఈవి సత్యనారాయణ చాలా మంచి సినిమాలు ఇచ్చారన్నమాట. మన ఎవరు వినోద్ కుమార్తో హీరోయిన్గా చేయడం కానీ, అలాగే మన ముగ్గురు మొనగాళ్ళు ఏదో సినిమాలో రాజశేఖర అని చిరంజీవికి ఈవిడికి పాట ఉంటుంది. ఆ సినిమా పేరు ఐఎమ్ నాట్ సో ష్యూర్, మైట్ బీ లైక్ దట్. అందులో చిరంజీవితో హీరోయిన్గా చేసినందుకు నిన్ను ఏ విధంగా ఈ సినిమా ఇండస్ట్రీ ఎంత ఫోకస్ చేసిందో, నేను ఎలాగ వాడుకుందో నీకు తెలుసు. ఏదో మొత్తానికి జబర్దస్త్లో 9 సంవత్సరాలు మనగలిగావు అంటే ఏమిటి? దానికున్న ఎందుకు మనగలిగావు, ఎలా మనగలిగావు, ఎందుకు నువ్వు వాళ్ళు పాలల్లో తేనెలా కలిసిపోయినట్టు కలిసిపోయి 9 సంవత్సరాల్లో అలాగ అదిపుచ్చుకొని ఉన్నావంటే నువ్వు ఎటువంటి అక్కడ ప్రోత్సాహాన్ని, ఎటువంటి ఆదరణని పొందావో నీకే తెలుసు. ఈరోజు జనసేన వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంకెందుకు మనకి బట్టలు ఉంటే మనం పూర్తిగా దిగంబరంగా ఉంటే బాగుంటుంది అన్నమాట, సగం బట్టలుపితే బాగుంటుంది కదా అని చెప్పేసి, అబ్బా రోజా నీ తాలూకు సినిమా బిట్స్ కాదు, రియల్గా ఉన్నటువంటి బిట్స్ మా దగ్గర ఉన్నాయి, అవన్నీ మా దగ్గర ఉన్నాయి. నువ్వు ఏదైనా కొంచెం ఇంకా కొంచెం మా అధ్యక్షుడేమో ఒక ఆడవాళ్ళ పరువు తీయకూడదు, ఆడవాళ్ళ తాలూకు గౌరవాన్ని మనం కాపాడుకోవాలనేటువంటి ఒకే ఒక కండిషన్ పెట్టడం వల్ల ఆ భయంకరమైన వీడియోలు ప్రదర్శించలేకపోతున్నా కానీ మొత్తం తెలుసు. అయితే ఇండస్ట్రీలో తప్పు చేయింది ఎవరండి? తప్పు చేయడం తప్పు కూడా నాకు కాదనిపిస్తుంది. ఎందుకంటే మనుగడ కావాలి కదా. పెద్ద కుటుంబం ఉంటుంది, ఇండస్ట్రీలో ఉంటుంది. ఇండస్ట్రీలో ఉండి పెద్ద కుటుంబంతో ఉన్నప్పుడు ఆ కుటుంబ పోషణ కావాలి కదా. మరి ఆ కుటుంబ పోషణ ఎలా చేస్తారో అని అందరికీ తెలుసు. దాని గురించి బయటికి మాట్లాడమంటే అంటే మనం గొంగల్లో తింటూ వెంట్రుకలు ఏరుకుంటే ఎంతైతే అర్థం ఉందో, ఇండస్ట్రీలో ఉంటూ నేను తప్పు చేయలేదంటే అంతే అర్థం ఉంటుంది తెలిసిన వాళ్ళకి. ఆవిడొచ్చి ఒకళ్ళని విమర్శించినట్టయితే పవన్ కళ్యాణ్ చేసిన తప్పే ఉందమ్మా. ఒక మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకొకటి చేసుకున్నాడు, ఇంకొకటి చేసుకున్న తర్వాత ఇప్పటికి కూడా
రేణు దేశాయ్తో కలిసి ఉన్నట్టే. ఆవిడకి ఒడ్లో ఆరోగ్యం బాగైతే ఎంత ఖర్చు అయినా ఆవిడ ఆరోగ్యం బాగు చేస్తామని చెప్పాడు. ఆ బిడ్డలు ఉన్నట్టయితే ఆ బిడ్డని చాలా మంచి పేరు వచ్చేలాగా ఆవిడ షీజ్ ఎ బెస్ట్ మదర్ చేసినట్టయితే వాడికి అండదండలుగా ఉన్నాడు. బిడ్డలకి తండ్రి లేని అనాథలుగా చేయలేదు. మరి చెడ్డ చేసిందే ఉంది. అన్నా నిజనోవా పిల్లలకన్నది చక్కగా సంసారం చేసుకుంటుంది, భారతీయ కల్చర్ని పెట్టుకుంది అంటే తప్పే ఉంది అందులో. అదేమి లేకంటే ఒక ముగ్గురితో ఉంటూ నేను ఏకపత్నిని చెప్పుకుంటూ మనం రారా రేపు చెయ్యు, లేకపోతే నేను రేపు చేస్తాను, నువ్వు రేపు చేసే మగాడు అని ఎన్ని మాటలు మాట్లాడుతుందంటే నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలిసి ఉండాలి. కానీ ఎట్లాంటి మాటలు ఆడకంటుంటే ముందు మంచిది. ఎందుకంటే పాత రోజులు పోయి నన్ను రేపు చేయంటే రేపు చేసే రోజులు వచ్చాయి. కనుక అలా ప్రజల్ని రెచ్చగొట్టద్దు, అలా ప్రవోక్ చేయొద్దు. అంటే జనసేన తాలూకు సైనికులు కూడా మంచివారు కాదండి. అవసరమైనట్టయితే ఈ ఎవరు వేరే మహిళలు తిరుగుబాటు చేసినట్టయితే నీకు అడ్రస్ కనిపించదు. నువ్వు మహిళ అనే విషయం కూడా తెలియకుండా నువ్వు ఎలాగైతే పవన్ కళ్యాణ్ ఆడాలతో కుట్టిస్తారని చెప్పావు, నిన్ను కూడా అదే ఆడాలతో కుట్టిస్తారు, మగాలతో తిట్టిస్తారు. అది గుండెల్లో గుర్తుంచుకోవడం కాదు. థ్యాంక్ యూ. నమస్తే.